పేరు ఏమిటంటే నరుడా నీవు నమ్మకస్తుడవేనా అనేటువంటి అంశం పైన దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, నరుడా నీవు నమ్మకస్తుడవేనా అనేటువంటి అంశం పైన దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నరుడా నీవు నమ్మకస్తుడవేనా అనేటువంటి టైటిల్ మన చెవుల్లోకి వచ్చింది. అప్పుడు మన లోపల ఏం మొదలవ్వాలి? ఒకరు చెప్పండి, ఏం మొదలవ్వాలి? అంశం వినగానే మన లోపల ప్రశ్న ఏం రావాలి? నరుడా నీవు నమ్మకస్తుడవేనా అని ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు మన లోపల ఏ ప్రశ్న మొదలవ్వాలి? నేను నమ్మకస్తుడనైనా, నేను నమ్మకస్తురాలనైనా కాదా అనేటువంటి ప్రశ్న లోపల మనకు మొదలవ్వాలి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, దేవుని వాక్యానికి స్పందించినప్పుడు దేవుడు మనతో ముచ్చటించాలని, మనతో మాట్లాడాలని, మనల్ని బాగు చేయాలని, మనల్ని నిలబెట్టాలని ఆశపడతాడు. ఆయన మాటకు మనం స్పందించకపోతే ఆయన మళ్ళీ మనతో మాట్లాడడానికి ఇష్టపడడుగాక పడడు. ప్రియమైనటువంటి దైవజనాంగం, చాలా చక్కగా చెప్తాను, నోట్స్ చేసుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, చదివిన వాక్యం ప్రకారం బ్రతకండి. ప్రియమైన వాళ్ళరా, అంశం మరోసారి నేను చెబుతున్నాను, నరుడా నీవు నమ్మకస్తుడవేనా. కీర్తనల గ్రంథము 101వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 101వ కీర్తన 6వ చరణం దయచేసి. కీర్తనల గ్రంథంలోని 101వ కీర్తన 6వ చరణం దయచేసి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని సరిపోద్దమ్మా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాడంట దేవుడు. దేవునికి ఒక ఆశ ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది. ఏ కోరిక, ఏ ఆశ నాయన నీది అని అంటే, పాట పాడడమా, కానుక సమర్పించడమా, వాక్యం చెప్పడమా, దూకడమా, ఆరాధన చేయడమా, చప్పట్లు కొట్టడమా, ఇవన్నీ తర్వాత సంగతి నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, ఇవన్నీ తర్వాత సంగతి. నాకు కావాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా నీలో నమ్మకత్వం నాకు కావాలి. హల్లెలూయా. గమనించాలి, దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే దేశంలో అంటే, నమ్మకస్తులైన వారి కొరకు వెతుకుతున్నాడంట. నా దగ్గర నివసించే వారికి మొట్టమొదటిగా పాటలు పాడే తలంతు ఉండాలి, కాదనట్లేను. వాక్యం చెప్పే తలంతు ఉండాలి, కాదనట్లేను. చప్పట్లు కొట్టేటువంటి తలంతు ఉండాలి, కాదనట్లేను. కానీ ఇవన్నీ ఉండి నమ్మకమైనటువంటిది లేకపోతే నా దగ్గర చోటు ఉండదుగాక, చోటు ఉండదు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించాలి. నమ్మకత్వమే నీలో, నాలో లేకపోతే నువ్వు పాడిన పాట శూన్యమే, నేను చెప్పినటువంటి వాక్యము శూన్యమే, చేసినటువంటి ఆరాధన శూన్యమే, కొట్టినటువంటి డ్రమ్స్ శూన్యమే, పాడినటువంటి పాటలు శూన్యమే అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రేమైన వాళ్ళరా, ఆయన దగ్గర ఉండడానికి, ఆయన దగ్గర నివసించడానికి నమ్మకమైన వారి కొరకట ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 5వ వచనము. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే. ఈ పరిచారకుడైన మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ప్రియమైనటువంటి దైవజనాంగమా, హెబ్రీ గ్రంథకర్త లేఖను రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే గారంట దేవుని ఇల్లంతటిలో ఏమైనా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడంట. మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఈ మాట ఎవరు చెప్పారు? హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త చెప్పాడు. మరి దేవుడు ఏమైనా చెప్పాడా స్వతగా అని అంటే, సంఖ్యాకాండంకు రండి. మోషే గారిని గురించి దేవుడు ఏం చెప్పారో సంఖ్యాకాండంకు రండి దయచేసి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనము చివరి భాగం చదవండి. 6వ వచనం చివరి భాగము 7వ వచనము. దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రియమైన వాళ్ళ, ఈ మాట చదివినప్పుడు నా తల తిరిగిపోయింది. ప్రియమైన వాళ్ళ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అది 7వ వచనం మీరు చదివేది. 6వ వచనం చివరి లైన్ చదవండి. దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత చక్కటి మాట నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నానంటే ఇల్లంతటిలో తన పరిచారత్వంలో నమ్మకమైన వాడని మోషే అని చెప్పేసి ఎబ్రి గ్రంథకర్త అంటే సాక్షాత్తు దేవాతి దేవుడే ఏం మాట్లాడుతున్నాడు అంటే అతడు అట్లాంటి వాడు కాడు. నా సహోదరి, నా సహోదరుడా, నా కుమారి, నా కుమారుడా, దేవుడు మాట్లాడుతున్న మాట. ఎప్పుడైనా నీ పక్షాన నిలబడి ఎవరైనా నీతో ఎదురు వాదిస్తే, నువ్వు చెప్పిన మాట కాదంటే, నువ్వు మాట్లాడిన మాట తప్పంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను తప్పంటున్న వారి దగ్గర నిలబడి నా కుమార్తె అట్లాంటిది కాదు, షటప్, నా కుమారుడు అట్లాంటి వాడు కాడు, నోర్మై అన్నటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, సహోదరి మిరియము గారు, సహోదరుడు హారోను గారు ఎవరికి ఎదురు తిరిగారు? మోషే గారికి ఎదురు తిరిగారు. మోషే గారికి ఎదురు తిరిగినప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు? ఎవడమ్మా? క్షమించండి, ఎవరు? దేవాతి దేవుడే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని అతడు అలాంటి వాడు కాడు. ఎంత చక్కటి సాక్ష్యం అండి మోషే గారిది. మీరు నోరు మూయండి, మీరు మాట్లాడ పని లేదు, ఆయన అలాంటి వాడు కానే కాడు. మనుషులతో చెప్పించుకునే దానికంటే దేవునితో చెప్పించుకోవాలి. నా కుమార్తె అలాంటిది కానే కాదు, నా కుమారుడు అలాంటి వాడు కానే కాడు. ఎలాంటిది నా కుమార్తె, ఎలాంటిది నా కుమారుడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని దగ్గర నివసించడానికి ఆయన దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాడంట. వెరీ గుడ్. దయచేసి టకటక ఆన్సర్ చెప్పండి. కనిపెట్టుచున్నాడంట దేవుడు. అయితే మోషే గారిని గురించి దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన అట్టివాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం దయచేసి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకత్వం అనేటువంటిది ఎవరికైతే అప్పగించబడుతుందో వారందరూ కూడా ఎలా ఉండాలన్నట? నమ్మకంగా ఉండాలన్నట. అయితే మోషే గారు ఎక్కడ నమ్మకంగా ఉన్నాడని చూసాం? నా ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఇంతకు దేవుని ఇంటిలో ఏముంటాయి? మన ఇళ్లలో ఏముంటాయి? మన సొత్తు అయినది మన ఇంట్లో ఉండిద్ది. మరి దేవుని ఇంట్లో ఏముంటుంది అంటే దేవుని సొత్తు అయినది దేవుని ఇంటిలో ఉంటుంది. దేవుని సొత్తు అయినది దేవుని ఇంటిలో ఉంటుంది. ప్రియమైనటువంటి దైవజనంగా మీరు గమనించాలి, ఏది దేవుని సొత్తు అని రాసుకోండి. మన ఇంటిలో మన సొత్తు మన ఇంటిలో ఉంటే, గృహ నిర్వాహకుడు ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలని పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తే, దేవాతి దేవుడు నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు అని చెప్పేసి దేవాతి దేవుడే మాట్లాడితే, దేవుని ఇంట్లో ఏముంటుంది అంటే దేవుని సొత్తు ఉంటుంది. దేవుని సొత్తు అనగా ఏమిటి రాసుకోండి. 4 విషయాలు చెప్తాను నేను. ఏది దేవుని సొత్తు అని రాసి క్వశ్చన్ మార్క్ ఇచ్చి, ఏది దేవుని సొత్తు అని రాసుకొని క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. 4 విషయాలు రాసుకోండి. 1, నీ వ్యక్తిగత జీవితము దేవుని సొత్తు. 2, నీ కుటుంబము దేవుడిచ్చిన దేవుని సొత్తు. 3, నీవు అనుభవిస్తున్నటువంటి సమయము దేవుని సొత్తు. 4, నువ్వు సంపాదించి కూడబెడుతున్నటువంటి ధనము దేవుని సొత్తు. 4 విషయాలు చెప్పాను, జాగ్రత్త వినాలి. 1 ఏంటమ్మా? నీ వ్యక్తిగత జీవితం. అది ఎవరి సొత్తు? అది దేవుని సొత్తు. అది నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ కుటుంబం, నువ్వు సంతోషిస్తున్నటువంటి నీ కుటుంబం ఎవరి సొత్తు? అది దేవుని సొత్తు. సమయం చూస్తున్నావే, 10 అయింది, 11 అయింది, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఈ సమయం ఎవరిది? దేవుడిచ్చిన సొత్తు. అది దేవుని సొత్తు. అది 4వది ఏంటి? ధనము, డబ్బు, సంపాదన. ఇది దేవుడిచ్చిన సొత్తు. అయితే ప్రియమైనటువంటి దైవజనంగమా, మనం అందరము కూడా గృహ నిర్వాహకులము. ఎవరు అసలు వాస్తవానికి గృహ నిర్వాహకులు అంటే ఎవరు? ఎవరిని గృహ నిర్వాహకులు అంటారు అంటే, దేవుని సొత్తును చూసుకునే వారిని లేదా దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే వారిని గృహ నిర్వాహకులు అంటారు. మనందరికంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నాకు వ్యక్తిగత జీవితం లేదు, నాకు కుటుంబం లేదు, నాకు సమయం లేదు, నాకు ఇంకోటి ఏంటి, ధనం లేదు అన్నవారు ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఎవరు ఎత్తరు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది, అందరికీ కుటుంబం ఉంది, అందరికీ సమయం ఉంది, అందరికీ తక్కువనో ఎక్కువనో సంపాదన ఉంది. అయితే వ్యక్తిగత జీవితము, కుటుంబము,
సమయము, ధనము, సంపాదన ఇది దేవుని సొత్తు. మనము వీటన్నిటి విషయంలో దేవుని దగ్గర ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? నమ్మకంగా ఉండాలంట. ప్రేమైన వాళ్ళ వండర్ఫుల్. ఇవన్నీ చెప్పను, రెండు మాటలు చెప్తాను ఈరోజు. వ్యక్తిగత జీవితము, కుటుంబం. నీ వ్యక్తిగత జీవితము, నీ కుటుంబము దేవుని సొత్తు అయితే ఎలా మనం ఈ విషయంలో నమ్మకంగా ఉండాలి? రెండు విషయాలు చెప్తాను, విసికించను. దయచేసి అర్థం కాకుంటే నిర్మోపటంగా ఎప్పటి అర్థం అవ్వట్లేదు అని, కానీ నాకు నిరుత్సాహపరచకండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవజనంగమా, ఇదంతా దేవుని సొత్తు. ప్రియమైన వాళ్ళ ఇచ్చిన సొత్తుకు ఒకనొక దినమున లెక్క అడుగుతాడు దేవుడు. గమనించాలి, ఇచ్చిన సొత్తును గూర్చిన లెక్క ఒకరోజు ఉంటుంది, నీకుంటుంది, నాకుంటుంది. నీ వ్యక్తిగత జీవితము నా సొత్తు, నీ కుటుంబము నా సొత్తు, నువ్వు అనుభవించిన సమయము నా సొత్తు, నువ్వు సంపాదించిన సంపాదన నా సొత్తు. దీని విషయంలో లెక్కడుగుతున్నాను, చెప్పగలవా అంటే ప్రేమైన వాళ్ళ చేతులు కట్టుకొని చెప్తాను సార్, చెప్తాను తండ్రి అనే వారిగా మనం ఉంటామా? లేకుంటే దేవుడు మనల్ని లెక్కడిగినప్పుడు తలదించుకొని ప్రేమైన వాళ్ళరా మూగబోయిన నోరు పోయి చెవులు వినరానటువంటి చెవులు పెట్టుకొని నిలబడతామా? దానియేలు గారు రాసినటువంటి గ్రంథము, త్వరగా దానియేలు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గారు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, మనకు అప్పచెప్పిన సొత్తును కూర్చిన లెక్క ఒకానొక రోజు దేవుడు మనల్ని అడుగుతాడు. 5:26 దానియేలు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఆ సందర్భం వేరు. కానీ బెల్షస్సర్ రాజుకు వచ్చినటువంటి కలను గురించి దానియేలు గారు చెబుతూ, టెకెల్ అనగా దేవుడు నిన్ను త్రాసులో కూర్చోబెడితే ఆయనకు నీవు తక్కువగా కనబడుతుంది. సహోదరి సహోదరుడా, బెల్షస్సర్ రాజును ఒకరినే త్రాసులో కూర్చోబెట్టడు, బెల్షస్సర్ రాజును ఒకరినే తూచడు దేవుడు. నిన్ను నన్ను త్రాసులో పెట్టి తూస్తాడు. జాగ్రత్త. ఏ విషయములో? ఆయన నీకు అప్పగించిన సొత్తు విషయం గురించి ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు గనక మనము తక్కువ కనబడితే మన కొరకు ప్రియమైనటువంటి దైవజనంగా మన నరకం ఎదురు చూస్తుంది. పాము నాలుకలు కలిసినట్టుగా ఎలా అయితే ఒక వ్యక్తిని కాటు వేయడానికి ఎదురు చూస్తుందో, నీ కొరకు నా కొరకు నరకం ఎదురు చూస్తుంది. ప్రియమైన వాళ్ళు తప్పు చేసిన వారి కొరకు, నీ కొరకు నా కొరకు అంటే లెక్క అప్పజెప్పని వారి కొరకు నరకం ఎదురు చూస్తుంది. దేవుడు బెల్షస్సర్ని ఏమన్నాడు? బెల్షస్సరు, నిన్ను నేను తూచగా త్రాసులో పెట్టి జోకగా నీవు నాకు తక్కువ కనబడదు. అందుకే దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను నేను. నా దగ్గర నివసించడానికి దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపిస్తున్నాను. దేవుని సొంతత్తటిలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవుని ప్రేమైన వారి సొత్తు పైన మనం నిర్వాహకులము. దేవుని సొత్తు అంటే 4 విషయాలు చెప్పాం. ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, ఒకటి రాసుకోండి. మొట్టమొదటిది వ్యక్తిగత జీవితం విషయంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఒకటి రాసుకోండి. వ్యక్తిగత జీవితం గురించి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అన్న వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి అని ఇంకోటి రాసుకోండి. వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? ఏ అని పెట్టుకొని పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. ఏ పెట్టుకోండి. ఎందులో నమ్మకంగా ఉండాలి? పరిశుద్ధతలో మనం నమ్మకంగా ఉండాలి. ఆదికాండము 39 పరిశుద్ధతలో, వ్యక్తిగత జీవితంలో ఎలా నమ్మకంగా ఉండాలి? ఏ విషయంలో నమ్మకంగా ఉండాలంటే వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. ఆదికాండం 39 త్వరగా 9వ వచనం. ఇది ఎవరితో మాట్లాడుతున్న మాట అంటే, పోతీఫర్ భార్యతో యోసేపు గారు మాట్లాడుతున్న మాట. సందర్భం మనందరికీ తెలుసు కనుక సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ అక్కడికి వస్తాను నేను. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా అని ప్రేమైనటువంటి దైవజనంగా మనందరికీ తెలుసు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏ మాట? దేవునికి విరోధముగా నేను పాపము చేతునా అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు లేరు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా? దేశంలో యోసేపు గారు ఉన్నారు. పరిశుద్ధతకు మారు పేరే యోసేపు గారు అని చెప్పాలి. ప్రేమైన వాళ్ళారా,
దేశం కాని దేశంలో ఆయన ఉన్నారు. ఆయన తప్పు చేసిన లెక్క అడిగేటువంటి వారు ఎవరు లేరు. కానీ యోసేపు గారికి తెలుసు, టెకెల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి నేను తూచగా ఎలా కనబడ్డావు? తక్కువగా కనబడ్డావు అనేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారము ఆయన కనులు ప్రతి వారిని చూస్తున్నాయి, మంచివారిని చెడ్డవారిని. ఆ మంచివారిలో చెడ్డవారిలో నేనొక్కని ఉన్నాను. ఈ కెమెరా ఇది మామూలు కెమెరా కాదు, ఇది ఆకాశమంతటి కెమెరా. నా తండ్రి కన్ను, ఆ కనులు నన్ను చూస్తాయి. నా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతలో నేను నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు, స్పందిస్తూ అడుగుతున్నాడు, సంఘములో నీ సాక్ష్యం ఏంటి? కుటుంబంలో నీ వ్యక్తిగత పరిశుద్ధత ఏంటి? ఎవరు లేనప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? దేవునికి విరోధంగా నేను పాపము చేయను, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి నా వ్యక్తిగత జీవితం అనుకున్నాడు. ఎవరమ్మా? యోసేపు గారు. ఇది ఒక వ్యభిచారానికి సంబంధించిన విషయమో, అది నా జీవితంలో కాదు, నా దరిదాపుల్లో ఆ లక్షణం లేదన్నా. వెరీ గుడ్, మంచిది, నేను కాదనట్లేను. వ్యక్తిగత జీవితంలో కేవలం వ్యభిచారానికి సంబంధించినదే కాదు, దేవునికి ఇంత ఏంటమ్మా అక్కడ, నీకు నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా. ఒక అబద్ధపు మాట మాట్లాడడం కూడా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతలో నమ్మకం లేకపోవడం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాట్లాడినా పరిశుద్ధంగా బ్రతకకపోవడం. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధంగా బ్రతకకపోవడం. పరిశుద్ధత ఏంటి? యథార్థమైన మనసు. మనిషి ముందు ఒకే మాట, మనిషి వెనక ఒకే మాట. సేవకుడైతే వాక్యం చెప్పినట్టుగా బ్రతకాలి, విశ్వాసి అయితే పాట పాడినట్టుగా ఇంట్లో బ్రతకాలి. నీ వ్యక్తిగత జీవితం నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం చెప్పగలగాలి. నేను నిలబడి వాక్యం చెప్పడం కాదు. ప్రేమైన వాళ్ళారా, ఎవరు లేని చోట దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికాడు. సహోదరి, సహోదరుడా, ఎవరు లేనప్పుడు వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘములో నువ్వు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నావు? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ఏమైద్దిలే అంటే, ప్రేమైనటువంటి దైవజనంగమా, మనము ఏమి చేయలేము. ఒకటేంటమ్మా, వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండడంలో మొట్టమొదటిది పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. రెండవది భోజన విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధతలో నమ్మకాన్ని ఎవరిని చూసాం? మనము యోసేపు గారిని చూసాం. రెండవ విషయానికి బి అని పెట్టుకోండి, భోజన విషయంలో నమ్మకంగా ఉండాలి. భోజన విషయంలో ఎవరు నమ్మకంగా ఉన్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? భోజన విషయంలో, తినే తిండి విషయంలో ఎవరు నమ్మకంగా ఉన్నారు? సింపుల్ ప్రశ్న, చెప్పగలరు ఎవరైనా? వెరీ గుడ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం, థ్యాంక్ యూ మాకేం సపోర్ట్ కొడుతున్నాడు. దానియేలు గ్రంథం 1:8 దయచేసి. దానియేలు గ్రంథము 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును చదవండి. పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొందున కూడదని దానియేలు ఉద్దేశించి. ఏం ఉద్దేశించాడంట? రాజు తినే భోజనము, ఆయన తాగే పానము తిని నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు. ఈ అపవిత్రపరచుకునే దానికంటే తినకుండా ఉండడము బెటర్. భోజన విషయంలో ప్రేమైన వాళ్ళరా నమ్మకంగా బ్రతకాలి. దేవుని దగ్గర భోజన విషయంలో నమ్మకంగా బ్రతకాలి. దానియేలు గారు ప్రేమైనటువంటి దైవజనంగా దేశం కాని దేశంలో ఉన్నాడు. ఈ బానిసత్వపు బ్రతుకుతున్నాడు ఆ కాలము దానియేలు గారు. ఆయన వయసు ఎంత అంటే 16-17 సంవత్సరాల వయసే. మంచి యవనుడు ప్రేమైన వాళ్ళరా. అయితే తినడానికి ఆశపడలేడు. ఇదిగో ఆకాశమందు దేవుడున్నాడు, ఆకాశమందు దేవుడున్నాడు. టెకెల్, నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు నాకు తక్కువగా కనబడతావనే రోజు ఒక దినము నా రోజుల్లో ఉంది. దేవుని సొత్తంతటి పైన నాకు లెక్క అడుగుతాడు గనక ఏది పడితే అది నేను తినకూడదు. హల్లెలూయా. ఏది పడితే అది నేను తాగకూడదు అనుకున్నాడు. ప్రియమైనటువంటి దైవజనంగా మీరు గమనించాలి. ఒకటి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. యోసేపు గారిని చూసాం. తినే విషయంలో ప్రేమైన వాళ్ళరా ఎవరిని చూసాం? దానియేలు గారిని చూసాం. ప్రేమైనటువంటి దైవజనంగమా, ఏది పడితే అది తిండి కొరకు దేవుడి పనిని వృధా చేయకండి అంటాడు. కొరంతీయులకు లేఖను రాస్తూ పౌలు గారు ఏమంటాడంటే, ఓ కొరంతి సంఘమా, మీరు తినే విషయానికి
తినే విషయాలను పట్టుకొని దేవుని పరిచర్యను నాశనం చేయకండి. నా సహోదరి, నా సహోదరుడా, ఆరాధన సమయము పక్కన పెట్టి భోజనము తినడము కూడా నమ్మకము లేని పని. కుటుంబ ఆరాధనను పక్కన పెట్టి భోజనము చేయడము నమ్మకము కోల్పోయేటువంటి పరిస్థితి మీరు గమనించాలి. ప్రియమైన వాళ్ళ భోజనం విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఏంటన్నా ఇన్ని కండిషన్స్ ఉన్నాయని తెలిస్తే ఈ బాప్తిసం తీసుకునే వారమే కాదు, ఈ క్రీస్తుడికి వచ్చే వారమే కాదంటే ఒకటి నన్ను అడగనివ్వండి ప్లీజ్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే శంషాబాద్కి వెళ్ళండి. శంషాబాద్కి వెళ్ళి ఏంటండి నేను ఫ్లైట్ చూడాలి చెప్పేసి వెళ్ళండి, కాలర్ బట్టి ఊడుస్తాడు. ఆఫ్టర్ ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్ కావాలి, నీ విజా చూపించాలి. నిన్ను ఒకరి తర్వాత ఒకరు 10 మంది చెకప్ చేస్తే కానీ నిన్ను ఎయిర్పోర్ట్లో ఎంట్రీ కారు. ఎన్ని వేల ఎయిర్పోర్ట్లతో సమానమైంది నా పరలోకం. నిన్ను కన్న తండ్రి నీకు ఇచ్చే పరలోకము, నన్ను కన్న తండ్రి నాకు ఇచ్చే పరలోకం ఎన్ని వేల ఎయిర్పోర్ట్స్తో సమానమైంది కాదు కదా. ఈ లోకంలో ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇన్ని కండిషన్స్ అయితే పరలోక రాజ్యానికి ఏమనుకుంటున్నారు మీరు? ఆశమైతే అనుకుంటున్నారా? 2 కన్నీళ్లు చుక్కలు కార్చి చేసే తప్పులు చేసి దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉంటే నాకు పరలోకం దక్కుతుంది అనుకుంటున్నారా? 2 ముద్దలు అసలు అన్నమే పోలే. ఏంటది? నమ్మకము లేకుండా జీవించడం. ప్రేమైన వాళ్ళరా, నమ్మకం లేకుండా తిండి కొరకు దేవుని యొక్క కార్యక్రమాలను ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. తినే తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన వాళ్ళరా గమనించండి. అందుకే దానియేలు గారి గురించి చక్కటి మాట రాయబడింది. ఎక్కడ? 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, స్పీడ్గా 4వ వచనం. మోపవలెనని ఉండి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పిదమైన చేయువాడు కాడు గనక కనులేకపోయి ఆయన ఎలాంటి వాడటంటే ఆయన నమ్మదగిన వాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన నమ్మదగిన వాడు. ప్రేమైన వాళ్ళరా, నమ్మకస్తుడా నమ్మదగిన వాడా అపత్కాల మందు దైవజనంగా పాట పాడతాం. నమ్మకస్తుడా నమ్మదగిన వాడా ఎవరు లేరు నాయన, నా తోడు నీడా నీవే. నమ్మకస్తుని దగ్గరికి మనము వెళ్ళాలంటే ఆ నమ్మకమైనటువంటి వ్యక్తి మనలో చూసేది నమ్మకత్వం అనే విషయాన్ని గమనించాలి. పరిశుద్ధతలో నమ్మకాన్ని చూస్తాడు ఆయన. భోజన విషయంలో కూడా నమ్మకాన్ని చూస్తాడు ఆయన. దానియేలు గారిని గురించి రాసి పెట్టినటువంటి మాట, ఈ దానియేలు నమ్మకస్తుడై. నా సహోదరి, నా సహోదరుడా, ఏ కుటుంబానికి నువ్వు యజమానుడవు, ఏ కుటుంబానికి నువ్వు యజమానురాలువు, ఏ సంఘానికి నీవు సేవకునివి, ఏ సంఘానికి నువ్వు సేవకురాలువి, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా చెప్పగలరా? అక్క లాంటిది కాదు, అన్న లాంటిది కాదు, నమ్మకమైనటువంటిది, నమ్మకమైన వాడు అని చెప్పేసి నువ్వు పేరు సంపాదించుకోగలవా? వాడందరికంటే ముందు దేవుడు నీ గురించి చెప్పగలడా? మోషే గురించి ఏమన్నాడు? ఆయన అట్లాంటి వాడు కాడు, నా సేవకుడు అలాంటి వాడు కానే కాడు. భోజన విషయంలో నమ్మకం ఒకటి. పరిశుద్ధతలో నమ్మకంగా ఎవరిని చూసాం? భోజన విషయంలో నమ్మకాన్ని ఎవరు చూసాం? 3వది దేవుడు పెట్టే పరీక్షలో నమ్మకంగా ఉండాలి. దేవుడు పెట్టే పరీక్షలో నమ్మకంగా ఉండాలి. ఒకానొక దినము ప్రేమైన వాళ్ళరా, సాతాను గాడికి శోధించాలనిపించింది, కన్న తండ్రికి పరిశోధించాలనిపించింది. ఎవరిని? వెరీ గుడ్, యోబు గారిని. నా ప్రియమైనటువంటి దైవజనంగమా, మొదటి వచనం చదివితే యథార్థవంతుడు అనే మాట కనబడుతుంది. ఎవరు? యోబు గారు. ప్రియమైన వాళ్ళరా,
మూడో మాట చెప్తున్నాను. వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి దేవునికి నమ్మకంగా అనడానికి మూడో మాట చెప్తున్నాను. 1 పరిశుద్ధత, 2 భోజన విషయంలో, 3 పరీక్షలో నమ్మకంగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాడు రండి, యోబు గారి గురించి వివరించలేని సమయం సరిపోదు. ఏం మాట్లాడుతున్నాడు యోబు గ్రంథం 2:3లో, 2వ అధ్యాయము యోబు గ్రంథం 3. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అక్కడేముంది, క్వశ్చన్ మార్క్ ఉంది. నా సహోదరుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించు చదవండి, దండం పెట్టి అడుగుతున్నాను నేను. పట అని చదవకండి, పేపర్ చదివినట్టు పద్యాలు చదివినట్టు చదవకండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. అప్పుడు మనకు అది చదువుతున్నప్పుడు మనకి ఏం రావాలంటే, అమ్మ బాబోయ్, నా సేవకుడైన అమృత గురించి ఆలోచించితివా, నా సేవకురాలైన శిరీషమ్మ గురించి ఆలోచించితివా అని చెప్పేంత బ్రతక నా బ్రతుకు. ఓకే, యోబు గారి ఆ పరీక్షలో తట్టుకున్నాడు కనుక ఆయన కాడ్లి గోటికి మన వ్యక్తిగత జీవితం సరిపోదు. కానీ కనీసం ప్రయత్నం చేయాలి కదా మమ్మీ, ప్రయత్నం చేయాలి కదా. ఏమంటున్నాడండి, యోబు సంగతి ఆలోచిస్తావా? ఆయన ఎంత సహనం కలిగిన వ్యక్తి అనుకుంటున్నావు నువ్వు? పరీక్షలో నమ్మదగిన వ్యక్తి ఆయన. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు. వెరీ గుడ్. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళ ఎవరిస్తున్న సాక్ష్యం ఇది. ఇది దేవుడు యోబు గారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. నా సహోదరుడా, ఒక్కసారి వెనుక రోజులకు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటున్నానంటే, మోకాళ్ళ లోతు నీళ్ళలో నిలబడ్డ రోజు ఒకటి ఉంది నీ జీవితంలో. ఆ కొంతమందిని భుజాల వరకు నిలబెట్టిన రోజు ఒకటి ఉంది నీ జీవితంలో. అదే రోజు చెప్పగలరా ఎవరైనా? ఒక సేవకుడు, 2 సేవకులు, సంఘము సాక్షిగా నిన్ను నీళ్ళల్లో నిలబెట్టిన రోజు ఏ రోజు? అది బాప్తిస్మం ఇచ్చిన రోజు. నీళ్ళ సాక్షిగా అన్నాడు సేవకుడు. సహోదరి, ఒక్కసారి సహోదరుడు దగ్గరికి వెళ్ళండి. అగ్ని సాక్షిగా అన్నాడు సేవకుడు. చూస్తున్నటువంటి పరిశుద్ధుల సాక్షిగా అన్నాడు సేవకుడు. ఆకాశమందున్న దేవుని సాక్షిగా అన్నాడు సేవకుడు అని ప్రమాణాలు చేయించాడు. మరణమైనను, జీవమైనను, హింసైనను, ఖడ్గమైనను నమ్మకముగా నీ పరీక్షలలో, దేవుడు పెట్టే పరీక్షలు కావచ్చు, సాతానుగాడు పెట్టేటువంటి శోధనలు కావచ్చు, నమ్మకంగా ఉంటావా? అవునని తల ఊపాం. ప్రేమైన దైవజనాంగమా, అవును అని తల ఊపా. యోబు గారికి ఏ బాప్తిసము లేదండి. యోబు గారి కాలానికి ధర్మశాస్త్రము రాలేదండి. ఒకవేళ ఇలా నేను బ్రతకకపోతే నాకు నరకం ఉందేమో, నన్ను దేవుడు శిక్షిస్తాడేమో అనడానికి ఇంకా ఆదికాండం నిర్గమకాండం రాలే. బైబిల్ అంతటిలో ప్రాచీన గ్రంథం ఏ గ్రంథం అంటే యోబు గ్రంథం. కానీ ఆజ్ఞలు లేని కాలంలో ఆజ్ఞల కంటే ఎక్కువగా భయం కలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే యోబు గారండి. ఆయనను ఏం వదిలిపెట్టక, యథార్థతను వదలక ఎలా ఉన్నాడంట? యథార్థతను వదలక నిలకడగా విశ్వాస జీవితంలో స్థిరత్వం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సహోదరుడా, యోబు గారికి వచ్చినటువంటి పరీక్షల్లో అవి మామూలు పరీక్షన. ప్రేమైన వాళ్ళరా, దేవుడు పరిశోధించాడు, సాతాను శోధించాడు. అయితే నేనేమంటున్నానంటే, ఒక్కరోజు బిజినెస్ సాగకపోతే ఏడుపు మొఖాలు పెడతామే, అడిగిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే తొందరపడతామే. ఇది స్థిరత్వమా? ఇది పరీక్షలో నమ్మకంగా ఉన్నామా? మనము లేనట్టే కదా. ఏమంటున్నాడు దేవుడు? దేశములో నా దగ్గర నివసించడానికి నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను, వెతుకుచున్నాను నేను. అక్కడ ఒక ఏలు పెట్టుకోండి మీరు. కీర్తనలు 101 ఆలోచనల దగ్గర ఒక ఏలు ఉంచండి. నేను దేశములో నమ్మకస్తులైన వారిని వెతుకుచున్నాను. ఎందుకు వెతుకుచున్నాడు? ఆయన దగ్గర ఉండడానికి. పరీక్షలో నమ్మకంగా ఉండాలి
సహోదరుడా, చాలా వివరించగల సమయం లేదు. ఎన్నైనా ఇప్పుడు సి అయింది కదా. నెక్స్ట్ డి రాసుకోండి. నిజాయితీలో నమ్మకంగా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఇన్ని పాయింట్లు చెప్తున్నాను నేను. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి, భోజనంలో నమ్మకంగా ఉండాలి, పరీక్షలో నమ్మకంగా ఉండాలి. మూడవది నిజాయితీలో నమ్మకంగా ఉండాలి. నిజాయితీలో నమ్మకంగా ఎవరిని చూపించగలడు అని అంటే చాలా మంది ఉన్నారు, కానీ ఒకరిని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము రండి. మొదటి సమూయేలు గ్రంథము దయచేసి త్వరగా తీయండి. 12వ అధ్యాయము 3 నుంచి 5 వరకు రాసుకోండి. దీన్ని చదవకండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 3 నుంచి 5 వరకు రాసుకోండి, సమయం ఎక్కువైతుంది కాబట్టి చదవకంటున్నాను. ఇక్కడ సమూయేలు గారు ప్రేమైన దైవజనాంగమా ఇశ్రాయేలులందరి ముందర నిలబడి ఇశ్రాయేలులను క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? ఇదిగో బాల్యము నాటి నుండి ఇగో నా తల వెంట్రికలు తెల్లబడ్డాయి, నేను ముసలివాడినైనా మీ మధ్యన నిలబడ్డాను నేను. ఏంటి సార్ మరి అంటే, నా లోపల ఒకవేళ తప్పు ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దైవజనాంగమా, ఎంతటి ధైర్యం ప్రేమైన వాళ్ళరా. సొంత ఊరిలో ఎక్కడికో వెళ్ళి బిల్డప్పిచ్చి సాక్ష్యాలు చెప్పి రావచ్చు, వాక్యం చెప్పి రావచ్చు. నీ సాక్ష్యము నీ సంఘములో ఉండాలి, నీ కుటుంబములను సాక్షివై ఉండాలి. నీకు భయపడుతూ నీ భార్య భలేవాడవండి అలాంటివని కానిగా చాలా మంచిది. నేను పెట్టి రాను అనుకుంటారు కొన్నిసార్లు. బ్రతుకొకటి భయపడుతూ సాక్ష్యం ఇస్తుందే తప్ప యథార్థంగా సాక్ష్యం ఇచ్చేటువంటి వారు చాలా తక్కువ. అదే విషయం చెప్పట్లేదు నేను, కానీ ఎలా ఇవ్వాలి సాక్ష్యం అంటే, నువ్వు లేనప్పుడు నా భర్త అండి నీతి నిజాయితీ విషయంలో అంటే తప్పైతే తప్పే అంటాడు, ఉప్పు అంటే ఉప్పే అంటాడు. తనవారు కానీ ఇతరుల వారు, మనవారు కానీ, వెరీ గుడ్, తనవారు కానీ మనవారు కానీ. న్యాయం మనకంటే ఒకటి, ఇతరుల కంటే మరొకటి. ఏమండి, ఇద్దరు కొడుకు ఒక కూతురు అన్నా ఒక బామ్మని అడుగుతున్నాడంట ఒక ఆయన. నీ కూతురు బాగుందంటే చాలా సంతోషం అండి, చాలా బాగుంది, చాలా మంచి అల్లుడు దొరికాడు. నా కూతురండి 10 గంటలకు లేస్తుందండి, నా కూతురండి 10 గంటలకు లేచి 11 గంటలకు బ్రష్ చేస్తుందండి. మరి మీ అల్లుడు ఏం చేస్తారు? అల్లుడు గారండి పని మనిషి రాని రోజు తనే అంట్లు తోమి మరీ బాత్రూంలోకి తీసుకెళ్ళి నా కూతురు లేపితే అప్పుడు బ్రష్ చేసిన తర్వాత కాఫీ తీసుకొచ్చి పెడతాడు. బంగారు అల్లుడండి నా అల్లుడు. మరి కొడుకు పెళ్ళయిందా? అవునండి అయింది, దరిద్రుడు దొరికింది, 9 కళ్ళలు ఇవ్వదు. అవునా? కూతురు ఎప్పుడు లేస్తుంది? మరి 10కి లేస్తుంది. బంగారం బిడ్డలు 9 వరకు లేవదట కూతురు. ఎవరు? కోడలు. నా కొడుకు నువ్వు విసికిచ్చి చంపుద్దండి. దీని ఏమంటారు? ఇది నీతా? ఇది నిజాయితా? వద్దు ప్రేమైన వాళ్ళరా. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. మాయ మాటలు చెప్పి నాటకాలు చేసి టేకేల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి తూచగా తక్కువ కనబడితే పరిస్థితి ఏంటి? ఇక పోబడే. కట్టిక చీకటిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. జాగ్రత్త సుమా. నాదంటే ఒకటి, పరులదంటే ఒకటి అని ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? ఏ పాయింట్లో ఉన్నాం మనం? వ్యక్తిగత జీవితం అనే 4వ పాయింట్లో ఉన్నాం. నిజాయితీలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రేమైన దైవజనాంగమా, చిన్ననాటి నుంచి పెరిగి పెద్దవారైన మనుషులను ముందు నిలబెట్టుకుని మాట్లాడుతున్న మాట ఎవరు? సమూయేలు గారు. ఇదిగో నేనున్నాను, నాలో తప్పున్నదని ఎవరైనా మీరు చెప్పగలరా అన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఎవరి యొద్దనైనా అన్యాయం ఏదైనా తీసుకున్నానా? ఎవరినైనా నొప్పించానా? ఎవరైనా అనవసరంగా బాధ పెట్టానా? నేను నా లోపల ఏవైనా వీక్ పాయింట్స్ మీరు చెప్పగలరా అంటే అలాంటివి ఏవి లేవు సార్. లేవు సార్ అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి, మీరు నా లోపల అలాంటివి కనుగొనరు. నీతి విషయంలో, నిజాయితీ విషయంలో అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, దేవుడు స్పందిస్తూ పిలుస్తూ అడుగుతున్నాడు. నీ నీతి మన పరం అనేటువంటి భేదం లేకుండా నీతి అనేటువంటిది న్యాయంగా ఆలోచిస్తావు. నిజాయితీ విషయంలో దేవుడు లేక అడుగుతాడు. త్రాసులో పెట్టి తూచగా నువ్వు తక్కువ కనబడతావని దేవుడితో మనం చెప్పించుకోవద్దు. భయంకరమైన సబ్జెక్టు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమా. చెప్పగలవా నీ కుటుంబంలో నీవు నీ నీతిని గురించి? నీ సంఘంలో నిలబడి చెప్పగలవా? కుటుంబం సంఘం అనే కంటే వ్యక్తిగత జీవితంలో నీవున్నప్పుడు నీ ఆత్మతో చెప్పగలవా? వెరీ గుడ్. నీతి నిజాయితీ విషయానికి వస్తే నీదమ్మ నీతి, నీదయ్య నీతని నీ మనసుతో నీవు సాక్ష్యం చెప్పుకుంటే
అది గొప్పదానవు గొప్పోడి సమీరు ప్రవక్తగా నిలబడి నీతి విషయానికి వస్తే, నిజాయితీ విషయానికి వస్తే నమ్మకమైన వాడే కనబడుతున్నాడు. బైబిల్లో రాయబడ్డది. సహోదరి సహోదరుడా, నిజాయితీ విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఒకటి, వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉండాలి అనడానికి నేను సబ్ టైటిల్స్ మాట్లాడుతున్నాను. పరిశుద్ధతలో యోసేపు గారిని చూశాం, ఆహార విషయంలో దానియేలు గారిని చూశాం, పరీక్షలలో యోబు గారిని చూశాం, నిజాయితీ విషయంలో చివరి పాయింట్ చెప్తాను. ఈ విషయంలో వ్యక్తిగత జీవితం అనే విషయంలో చివరి పాయింట్ చెప్తాను. విశ్వాసములో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. రండి, విశ్వాసములో నమ్మకత్వం గురించి చెప్తాను. 1 తిమోతి రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం. తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఇది ఏ కాలమట? పౌలు గారు రాసిన కాలము, రాస్తున్నటువంటి కాలం ఏ కాలం అంటే పౌలు గారికి మరణ దినములు సమీపించిన కాలం. మీరు బాగా వినాలి ఈ మాట ఇందులో, అందుకని నేను చెప్తున్నాను. పౌలు గారికి మరణ దినాలు సమీపించిన కాలం, అది వెడలిపోవు కాలము ఉన్నది. ఏ సమయంలో ఈ మాట చెప్తున్న పౌలు గారంటే, నేను నా చావు రేపో మాపో తెలియదు, మొత్తానికైతే చావు దగ్గరుంది. నాకు చావు దగ్గరున్న దినాలలో పలుకుతున్న మాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు దేవుని కొరకైన నా పరుగు కరముట్టించుకుంటుని. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. సహోదరి సహోదరుడా, మంచి పోరాటం పోరాడేట దేని కొరకు? పరుగు తుదముచ్చించుకున్నాడంట దేని కొరకు? విశ్వాసము కాపాడుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో నమ్మకత్వం. టెకెల్ అనగా నిన్ను త్రాసులో పెట్టి తూచగా నువ్వు తక్కువగా కనబడుతూ అనే మాట నా దేవుడు నాతో అనొద్దు. బెల్షెజర్తో అన్నటువంటి మాట నా దేవుడు నాతో అనకూడదని పౌలు గారు ఎప్పుడు చెప్తున్న మాట అంటే, ప్రేమైన వాళ్ళరా, ఎంట్రికలు నరిసి ఇంచుమించు 70-80 సంవత్సరాల వయసులో నేను పోయే కాలం దగ్గరికి వచ్చింది. హలో, ఇప్పుడు చెప్తున్నాను నేను నా పరుగు మంచి పోరాటం పోరాడను నేను. నా సహోదరి నా సహోదరుడు, నీ పోరాటం ఎలా ఉండాలంటే, నిలబడ్డోలను పడగొట్టేలా నీ పోరాటం ఉండకూడదు. నవ్వేవారిని ఏడ్పించేలా నీ పోరాటం ఉండకూడదు. పడిపోయిన వారిని లేపేలా నీ పోరాటం ఉండాలి. ఏడ్చేవారిని నవ్వించేలా నీ పోరాటం ఉండాలి. ఇవో ప్రేమైన వాళ్ళ పోరాటం అనేటువంటిది భర్తతో భార్యతో చేయకూడదు, సంఘముతో సేవకులతో చేయకూడదు, శత్రువులతో చేయకూడదు. మన శత్రువు కూడున్నాడు, వాడి అపవాది అయినా సాతాను. ప్రేమైన వాళ్ళ వాళ్ళతో మనం పోరాటం చేయాలి. విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. విశ్వాస విషయంలో నా సహోదరి నా సహోదరుడా, ఎలా ఉంటుంది దేవుడి పైన నీ విశ్వాసం? లక్ష రూపాయలు అడిగితే ఇస్తాన్న వ్యక్తి ఇవ్వకపోతే మన విశ్వాసం చల్లారిద్దే. 1కి మించి 3 సార్లు ప్రేయర్ చేస్తే, కుమారుని జ్వరము తగ్గకపోతే, కుమార్తెకు సంబంధాలు రాకపోతే విశ్వాసము చల్లారిపోతుందే. ఏది నమ్మకం? విశ్వాస విషయంలో నమ్మకం ఏది అడుగుతున్నాడు దేవుడు? నేను దేశంలో నా యొద్ద నివసించుటకు దేశములో నేను నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాడంట. ఏది విశ్వాసము? కాబట్టి సహోదరులారా, మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో మనం నమ్మకంగా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అంటే చెప్పాడు ప్రేమ. 2 విషయాల్లో 5 విషయాలు ఎక్కడికి చెప్తారా? 1 పరిశుద్ధతలో, 2 భోజన విషయంలో, 3 పరీక్షలో, 4 నిజాయితీలో, 5 విశ్వాసంలో. ఈ 5లో దేవునికి నమ్మకంగా ఉందామా? రైట్. 2వ పాయింట్కి వస్తాను, ముగిస్తాను. నేను 4 విషయాలు చెప్తానన్నాను, కానీ 2 విషయాలు చెప్తాను ఈ వారం. వచ్చే వారం 2 విషయాలు చెప్తాను. మరొక విషయం ఏంటమ్మా? 1 వ్యక్తిగత జీవితము, దేవునికి నమ్మకంగా, దేవుడిచ్చిన సొత్తు. వెరీ గుడ్. 2వది నీ కుటుంబం. కుటుంబ విషయంలో దేవుని దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి అని రాసుకోండి. కుటుంబ విషయంలో దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? బాగా వినాలి ప్రేమైన వాళ్ళరా. ఈ మధ్యలో కుటుంబాల గురించి చాలా దేవుడి ఎపిసోడ్ ఎందుకో తెలియదు, కానీ అక్కడ ఒకసారి సత్యదేవుని వెలుగు నిత్యం ఉండాలంటే పాయింట్ ఎక్కడ ఉందో దాని కింద చదువుకుంటారండి శిరీషమ్మ. కృపమ్మ, నువ్వు అని ఎవరికి కనబడుతుంది చదవండి. సత్యదేవుని వెలుగు నిత్యం ఉండాలి అంటే అన్న తర్వాత ఏముంది? రాశారా? 1 అంటే ఎందుకు అడుగుతున్నాను నేనంటే, పర్లేదు చూడండి, ఎందుకు అడుగుతున్నా అంటే, సత్యదేవుని వెలుగు నిత్యం ఉండాలి అంటే అనే ప్రసంగం కాడికెళ్ళి మొత్తం కుటుంబాల గురించి ఉన్నాయా లేదా? సంసారము చతరంగమా, దేవుడు పెట్టిన అనుబంధమా, అందులోనే నాయకత్వపు
లక్షణాలు. ఇలా చాలా విషయాలు కుటుంబం గురించే మాట్లాడుతూ వస్తున్నాయి. అంటే ఏదో దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు, నేర్చుకోకపోతే ఏదో శిక్షించాలని కూడా అనుకుంటున్నాడు. జాగ్రత్త. కాబట్టి కుటుంబ విషయంలో కుటుంబం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఒకటి నీ వ్యక్తిగత జీవితము దేవుని సొత్తు. మీరు గమనించాలి ప్రియమైన వాళ్ళరా, నా జీవితం అని కాలు ఎగిరేసి పొడకూడని చోట పొడుచుకొని వేయకూడని డ్రెస్సులు వేసి తప్పులు చేస్తే నీవు కాదు, వెలబెట్టి నువ్వు కనబడినావు, నువ్వు దేవుని సొత్తు అంటాడు కొరింథీయుల రాసిన పత్రికలో. మనము దేవుని సొత్తుము. రెండోది, మన కుటుంబం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నా సహోదరి, నా సహోదరుడు, మరి దేవుని సొత్తు అయిన కుటుంబం విషయంలో ఎలా నమ్మకంగా ఉండాలి అంటే, రాసుకోండి ప్రియమైన వాళ్ళరా, కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించే విషయంలో నమ్మకంగా ఉండాలి. కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించే విషయంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అయితే దేవుని మార్గంలో నడిపించే విషయంలో నమ్మకంగా ఉండడంలో యెహోషువ గ్రంథము 24:15 చదవకండి, సమయం ఎక్కువైతుంది, నేను చెబుతాను. యెహోషువ గారు అన్న మాట ఏంటంటే, ఒరే ఇశ్రాయేలులారా, ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించాను ఇంచుమించు 40 సంవత్సరాలు, మోషే గారి తర్వాత నేను. అయితే ఇప్పుడు కూడా మీరు కొంచెం సందిగ్ధములో ఉన్నట్టు కనబడుతుంది. మీరు ఎవరినైనా పూజించుకోండి, నాకు సంబంధం లేదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనంగా, కుటుంబము, నీకున్న కుటుంబము అది దేవుని సొత్తు అయితే కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించే బాధ్యత నీపైనే ఉంది. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు, భోజనము నీ పిల్లలకు పెడుతున్నావు. నువ్వు తల్లివైతే ఒక పూట భోజనం నీ కొడుకు తినకపోతే, నీ కూతురు తినకపోతే సాయంత్రం ఏమి వండాలని ఆలోచన చేస్తున్నావు. తండ్రిలారా, దేవుడు మాట్లాడుతున్నాడు నాతో సహా. ఒక టీషర్ట్, ఒక పాయింట్, ఒక డ్రెస్ తీసుకొస్తే నీకు పిల్లోనికి రాలేదు, అది నెక్స్ట్ టైం ఏమనుకునే ఆలోచన చేస్తావు నీవు అని అంటే, ఈసారి కనుక నేను షాప్కి వెళ్తే నేను సైజ్ తీసుకొని వెళ్ళాలి, లేకుంటే నా కుమారుని తీసుకొని వెళ్ళాలి అని నువ్వు ఆలోచన చేస్తావు. ఇది ప్రియమైన వారులారా, నేను తల్లిగా, నేను తండ్రిగా, నేను నా బాధ్యతను నువ్వు భావిస్తున్నావు. అయితే నీ కొడుకు ఒక పాట నేర్పితే ఆ పాట నీ కొడుకు చక్కగా పాడకపోతే, ఒక వాక్యం చెబితే ఆ వాక్యం చక్కగా వినకపోతే, ప్రార్థన చేసేటప్పుడు చక్కగా కూర్చోకపోతే, ఆ వేదన, ఆ టెన్షన్ నీ లోపల ఏమైనా ఉందా? ఒక పూట తినకపోతే మంచి టేస్ట్ది వండాలనుకుంటున్నావు, ఒక షర్ట్ రాకపోతే మంచిది కొనాలనుకుంటున్నావు, మరి పాట పాడరాకపోతే, ప్రార్థనకు కూర్చోకపోతే, మందిరానికి రెడీ అవ్వకపోతే, భర్త విషయంలో భార్య అయినా సరే, భార్య విషయంలో భర్త అయినా సరే, తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా సరే, కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలి. ఏమంటున్నాడు యెహోషువ గారు? నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించడం. ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు. ఎందుకు? భార్యను పిల్లల్ని అలా మార్గమును నడిపించాడు. సహోదరి, సహోదరుడా, మీరు ఏమైనా చేయండి, కానీ దేవుని మార్గంలో నడిపించకపోతే కుటుంబ విషయంలో మనం నమ్మకాన్ని కోల్పోయినట్టే. టెకెల్ అనగా త్రాసులో పెట్టి చూడగా మన యొక్క తక్కువనే కనబడతాం. చెప్పగలవా? నేను ప్రార్థన కూర్చుండు ఆల్చమండి, నా పిల్లలు కూర్చుంటారు, నా భార్య కూర్చుంటుంది, నా భర్త కూర్చుంటుంది, నువ్వు భార్య అయితే చెప్పగలవా? నేను ఖచ్చితంగా దేవుని విషయంలో, దేవుడిచ్చిన కుటుంబం, సహోదరి, సహోదరుడా, నీవు కనుక్కున్నావు కావచ్చు, ఓకే, కానీ అది దేవుని సొత్తు. జాగ్రత్త. దేవుని మార్గములో నడిపించేటువంటి బాధ్యత నీదే. దేవుని కుటుంబ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఒకటి, దేవుని మార్గంలో మన కుటుంబాన్ని ఏం చేయాలి? నడిపించేవారమై ఉండాలి. చాలా వివరించగల సమయం లేదు. రెండో విషయం వస్తుంది, రండి. బి, కుటుంబానికి ప్రియమైన వాళ్ళ దేవుని భయమును నేర్పించాలి. ఏం చేయాలి? కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండడం అంటే కుటుంబానికి దేవుని భయాన్ని నేర్పించాలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. సరిపోద్ది. ఎవరితోనంట? ఎవరి అందరితో? అందుకే వాక్యం చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు చూడాలి. బైబిల్లో ఎవరి గురించి చెప్పిన మాట? అది కొర్నేలి గారి గురించి చెప్పిన మాట కదా. మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండో పాయింట్ ఉన్నాం. కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి అనడానికి ఎందులో నమ్మకంగా ఉండాలి అంటే, ఒకటి, కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించే విషయంలో నమ్మకంగా ఉండాలి. అందులో ఎవరిని చూసాం?
యెహోషువ గారిని చూసాం. రెండవది దేవుని భయాన్ని నేర్పించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎవరిని చూస్తున్నాం? కొర్నేలి గారిని చూస్తున్నాం. కొర్నేలి గారు ఎలాంటి వారంట? చదవండి నాకు ఇంకోసారి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దయ్యాలంటే భయపడుతున్నారు కానీ దేవుడు అంటే భయం లేదు. హల్లెలూయా. కరోనా వస్తుందని సరిగ్గా మాస్కులు కట్టుకున్నారు, శానిటైజర్ చేసుకున్నారు. ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేన్ని చంపుతుంది? శరీరాన్ని చంపుతుంది, ఆత్మను చంపదు కదా. దేవుడు శరీరాన్ని చంపుతాడు, ఆత్మను చంపుతాడు. ఆత్మనే చంపక రెండో మరణం కూడా అనుమతిస్తాడు దేవుడు. అయితే ఈరోజు పెద్దలకు పిల్లలకు రోగాలంటే భయం అయిపోయాయి, దయ్యాలంటే భయం అయిపోయాయి, బూచోళ్ళు పిచ్చోళ్ళు ఆడు అందరు భయం అయిపోయాయి. దేవుడు అంటేనే భయం లేకుండా పోయింది. కారణం ఏంటి అనంటే పిల్లలకు, భార్య భర్తకు, భర్త భార్యకు దేవుని భయము నేర్పించట్లేరు. దేవుడు అంటే అసలు ఎవరు? దేవుడు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాడు అని కూర్చోబెట్టి బోధిస్తున్నారు. చాలా జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను. ఈ 4-5 వారాలలో కుటుంబాలను గురించి నొక్కి నొక్కి చెబుతున్నాడు. ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. నేర్చేది దేవుడు నేర్పించింది మనం నేరకపోతే ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా గురించి చెబుతున్నాడు. ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. నేర్చుకోకపోతే ఏదైనా. ఈ పాట ఏంటి అని అంటే నువ్వు ఏదైనా చేస్తావు, చేస్తాడు, ఏదైనా చేస్తాడు. నిన్ను నిలబెట్టగలడు, మనల్ని పండుగబెట్టి తొక్కగలడు కూడా. ఈ పాట ఒకటి అర్థమవుతుంది మనకు. ఏమర్థమవుతుంది? అనారోగ్యాల నుంచి బాగు చేయగలడు. ఏదైనా ఆయన ఏదైనా చేస్తాడు. ఆరోగ్యవంతులను అనారోగ్యవంతులు చేస్తాడు. వినకపోతే మాటింటే చనిపోయిన వారిని సైతము లేపుతాడు. జాగ్రత్త. కాబట్టి ఎక్కడున్నామా మనం? కుటుంబానికి దేవుని భయము నేర్పించాలి. సెల్ ఫోన్ ఆఫ్ అవ్వాలి. ప్రార్థన అనే పేరు రాగానే, వాక్యం అనగానే పిల్లలు బైబిల్ తెరవాలి. ఎట్లా తెలుస్తారు? పిల్లలకు చెప్పుతే చెయ్యరు, మనం చేసిందే చూసి వారు చేస్తారు. గమనించండి. భర్తగా కూడా, భర్త నువ్వు పాటించమని చెబుతావు. భార్య నువ్వు పాటించమని చెప్పుతావు. కాదు. నువ్వు బతుకుతూ పోతే నువ్వు చెప్పే పనే లేదు. ఒకరోజు లేకుండా ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లారా? భర్త భార్యకే కావచ్చు, భార్య భర్తకే కావచ్చు, ప్రేమ దైవజనంగా 2 పూటలు అనంజనకపోతే దగ్గర కూర్చొని, ప్రేమ ఉన్నటువంటి భార్య, ప్రేమ ఉన్నటువంటి భర్త కూర్చొని తలపైన చేతి పెడుతూ, ఏమైంది అసలు? ఎందుకు తినట్లేవు? తినకుంటే అసలు నీ పరిస్థితి ఏమైంది? తినకుండా పరిస్థితి ఏమవుతుంది? కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని భర్తతో భార్యను భర్త అనే రోజులు ఉన్నాయి. అయితే ఏమైనా దైవజనంగా నేను అంటున్నాను, దగ్గర కూర్చోండి. ప్రార్థన చేయని భర్త దగ్గర కూర్చోండి. వాక్యం చదవని భార్య దగ్గర కూర్చోండి. ప్రార్థనలో కూర్చొని పిల్లల దగ్గర కూర్చోండి. తలపైన చేతు పెట్టండి. ఈపును తడుముతూ గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని మాట్లాడండి. ఏంటో చిన్నోడా, ఏంటి చిన్నదానా, ఏమండి ఈ 2 రోజులు అవుతుందండి, 3 రోజులు అవుతుందండి, నీ లోపల దేవుని భయం కనబడట్లేదు. దేవుని భయం నీ లోపల లేకపోతే దుష్టుడైన అపవాది నుండి మనల్ని ఎవరు కాపాడగలరండి? ఏ రోజైనా కంటతడి పెట్టిన రోజులు ఉన్నాయా? ఈ విషయాలు మాట్లాడుతాం. ఏ కుటుంబానికి నువ్వు అధికారివి, క్షమించండి యజమానివి. ఏ కుటుంబానికి యజమానురాలు, ఎవరికి భర్తవు, ఎవరికి భార్యవు. తినకపోతే టెన్షన్ పడుతున్నావే, మాట వినకపోతే టెన్షన్ పడుతున్నావే, రమ్మంటే రాకుంటే టెన్షన్ పడుతున్నావే, పొమ్మంటే పోకుంటే టెన్షన్ పడుతున్నావే. నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లలో దేవుని భయమే కనపడకపోతే నీకు భయం ఎందుకు పుట్టట్లేదు? నీకు బాధ ఎందుకు అనిపించట్లేదు? కూర్చోబెట్టండి, కాళ్ళు పట్టుకోండి, చేతులు జోడించండి, కంటతడి పెట్టండి. ఒరేయ్, ఏలిగారు అంటారండి,
మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం చదవకండి. కానీ ఏలి గారు అంటారు ఏమని, ఒరే పిల్లల్ని కూర్చోబెట్టుకొని, మనుషునికి మనుషుడు విరోధి అయితే పర్లేదు, కానీ మీరు దేవునితోనే వైరం పెట్టుకుంటున్నారు, ఆయన చేతి నుండి మనల్ని ఎవరిని కాపాడతారు, అసలు దేవుని భయం ఎందుకు లేదురా మీకు అని మాట్లాడతారు. సహోదరి సహోదరుడా, ఈరోజు షూటిగా అడుగుతున్న ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమని అడుగుతున్నావా? నీ కుటుంబానికి దేవుని భయం నేర్పిస్తున్నావా? ప్రార్థన చేయకపోతే ఏమైందో చెబుతున్నావా? వాక్యం చదవకపోతే ఏమైందో చెబుతున్నావా? చదివిన ప్రకారం జీవించకపోతే ఏమైందో చెబుతున్నావా? చెప్పాలి. కాబట్టి కొర్నేలు గారు ప్రేమైన వాళ్ళరా, కొర్నేలు గారికి అప్పటికి బైబిల్ లేదండి. కొర్నేలు గారి చేతిలో ఈ బైబిల్ అప్పటికి ముద్రింపబడలేదు. కొర్నేలు గారి చేతిలో కొర్నేలు గారికి వాక్యం చెప్పే సేవకుడు లేడండి. అయినప్పటికీ కూడా భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా దేవుని యందు ఎలా ఉన్నారంట? భయభక్తులు కలిగి ఉన్నారంట. ఈరోజు చెప్పగలవా? నా పిల్లలతో సహా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. వాడు చిన్న పిల్లోడండి. దేవుని దగ్గరకు వస్తే చిన్నపిల్లోడు, లోకంలో ఉన్నాయని చేయొచ్చు, కానీ మందిరానికి రావడానికి చిన్నపిల్లోడు, ప్రార్థన చేయడానికి చిన్నపిల్లోడు, పాట పాడడానికి చిన్నపిల్లోడు, నేర్పసాత కాక. గమనించాలి ప్రేమైన వాళ్ళరా, కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండడం అంటే ఎలా ఉండడం? నమ్మకంగా ఉండడం అంటే ఏంటి అంటే, ఒకటి దేవుని మార్గములో నడిపించాలి, నడిపించే విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. రెండవది భయభక్తులు నేర్పించే విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. మూడవది ప్రేమైన వాళ్ళ కుటుంబానికి దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎలా? కుటుంబానికి దేవుని వాక్యం బోధించే విషయంలో నమ్మకంగా ఉండాలి. కుటుంబం ఎవరిది? దేవుని సొత్తది. 4 చెప్పాను. ఒకటి, నీ వ్యక్తిగత జీవితం దేవుని సొత్తే. రెండోది, నీ కుటుంబము దేవుని సొత్తే. మూడోది, నువ్వు అనుభవిస్తున్న సమయము, నువ్వు సంపాదిస్తున్న సంపాదన, ఇవి దేవుని సొత్తు. నీకు ఎప్పుడైనా నీ కుటుంబం, నీ పిల్లలు గుర్తొచ్చినప్పుడు, ఈ పిల్లలు దేవుని సొత్తు, నీ ఒళ్ళో పెట్టారు. తల్లిగా తండ్రిగా నిన్ను నమ్మి నీ ఒళ్ళో పెట్టారు. నువ్వు భర్తవైతే నిన్ను నమ్మి నీకు భార్యగా ఇచ్చాడు, అది దేవుని సొత్తు. నువ్వు భర్తవైతే నిన్ను నమ్మి నీకు భర్తగా ఇచ్చాడు, అది దేవుని సొత్తు. దేవుని సొత్తుగా చూడు. అప్పుడు కక్షలు, ప్రతీకారాలు ఏమి ఉండవు, కోపము, తాపాలు ఏమి ఉండవు. కోపం ఒకవేళ ఉంటే బాగు చేయడానికి కోపపడతాం, కానీ కక్ష తీర్చుకోవడానికి కోపపడము. పిల్లల్ని ఎలా చూడాలి? ఇది దేవుని సొత్తని చూడాలి. భార్యని ఎలా చూడాలి? దేవుని సొత్తని చూడాలి. భర్తని ఎలా చూడాలి? ఇది నా సొత్తు కాదు, నేను వెలపెట్టి కొనలేను, దేవుని సొత్తు నా చేతిలో పెట్టాడని చూడాలి. కాబట్టి కుటుంబానికి ఏం నేర్పాలి? దేవుని వాక్యం నేర్పాలి. ఏమండి, పలాని వాటికి వెళ్ళాను, వాళ్ళు నీళ్ళు ఇవ్వలేరు, మన ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వకండి. పలాని వారి ఊరికి వెళ్ళాను, వాళ్ళు అన్నం పెట్టలేరు, మన ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వకండి. ఇవన్నీ కూడా పక్కనే కూర్చున్నట్టు పిల్లలు వింటారు. పిల్లలు కూడా మనం చేసిందే చేస్తారు. వాస్తవానికి ఏం నేర్పించాలి? దేవుని వాక్యం. ఆదికాండము 2 త్వరగా దేవుని వాక్యం నేర్పించాలి కుటుంబానికి. ఆదికాండము 18 19 వచ్చినాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత చదవండి, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుడే మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారు ఖచ్చితంగా తన సంతానానికి నీతి న్యాయములు ఎలా జరిగించాలనే విషయాన్ని ఖచ్చితమైన వాక్యం రూపంలో ఖచ్చితంగా చెబుతాడు ఆయన. నేను ఎరిగి ఉన్నానని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సహోదరుడా, ఫలాని కుమారు ఉంది, ఫలాని కుమారుడు ఉన్నాడు, ఖచ్చితంగా వాక్యాన్ని బోధిస్తారు వారి కుటుంబానికి. ఆ నమ్మకం నాకుందని దేవుడు చెప్పగలడా? ప్రేమైన వాళ్ళరా, లోకములో జరిగిన కార్యక్రమాన్ని పిల్లల్ని కూర్చోబెట్టి వినబెడతారండి. వినండి అంటారు. భార్యతో చెప్తారు, భార్యతో వాక్యం చెప్పండి, ఒక పుస్తకం తెరివి ఒక వాక్యం చదవండి. మీకు అర్థం కాకపోతే సంఘంలో స్నేహితులను పెంచుకోండి. అందుకే నేను ఏమంటానంటే, రక్త సంబంధం నేను విలువని కాను, నేను రక్త సంబంధులకు విలువ ఇవ్వనని కాదు, ఖచ్చితంగా నేను ప్రేమిస్తాను, ఖచ్చితంగా విలువిస్తాను. కానీ నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, సంఘం తర్వాత సమయం ఇస్తాను, సంఘం తర్వాత విలువనిస్తాను, సంఘము తర్వాతే ప్రేమైన వాళ్ళని ప్రేమిస్తాను. నమ్మండి. నీ కొరకు కంటతడి పెట్టేది సంఘము, నీ కొరకు ప్రార్థన చేసేది సంఘము, నువ్వు బాగుండాలి కోరేది సంఘము. ఆఖరికి నేను చనిపోతే నా రౌండ్ కూర్చొనేది, నా పెట్టె ఎత్తుకునేది సంఘము. జ్ఞాపకార్థ కూటమి రోజు నిలబడి నీ గురించి సాక్ష్యము, కన్నీళ్లు కారుస్తూ సాక్ష్యం చెప్పేది సంఘం అయితే, సంఘానికి అన్నం పెట్టుడు ఇబ్బంది. సంఘస్థులకు ఫోన్ చేయడం కష్టమా?
సంఘస్థుల విషయాల్లో స్వార్థాలా? వద్దు ప్రియమైన వాళ్ళ, వద్దు వద్దు. కుటుంబానికి ఏం బోధించాలి? దేవుని వాక్యం బోధించాలి. ఒక పాట అర్థం కాకపోతే, అక్క ఈ పాట రావట్లేదు, అడగండి. ఏం కొమ్ములు పడిపోతాయి? ఎందుకు ఈగో మనకు? ఒక వాక్యం అర్థం కాకపోతే అడగండి, అడగండి. ఎందుకు ఈగో? ముందరే ఉన్నారు అన్నగారు, లక్ష్మణ గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, పాట విషయానికి వస్తే తిమోతయ్య గారు కావచ్చు, సేవకులు అవి కూడా తనను నేను అడుగుతాను, నన్ను వాళ్ళు అడుగుతారు. ఏమని డిస్కషన్ చేసుకుంటాం, మాట్లాడుకోండి. ఫోన్ రానే రాదు, వచ్చిందంటే రాదు. వాస్తవానికి వచ్చింది అంటే కొత్త సారైనా కనబడాలి, కొత్త బ్లౌజ్ అయినా కనబడాలి, బ్లౌజ్కు స్టోన్లు అయినా కనబడాలి, లేకుంటే క్రాస్ కట్టింగ్ అయినా కనబడాలి. ఇక దాని గురించి మాట్లాడితే అరగంట కానీ గంట కానీ అక్కడ ప్రార్థన స్టార్ట్ కానీ సేవకుడు గద్దించండి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారండి? ఇంకా నువ్వు ఏం నేర్పిస్తావు? ఏం నేర్పిస్తావు? నీ నోట్లో దేవుని మాటలు ఉంటాయి కదా, నీ నోట్లో వచ్చేది ఆ మాటలు ఖరాబ్ అయిపోతే ఏం నేర్పించాలి దేవుని కుటుంబానికి? దేవుని వాక్యం దేవుని వాక్యం నేర్పించడం మనం ఏం చేయాలి? వాక్యము చదవాలి. దయ్యం పట్టినప్పుడు తల కింద పెట్టుకుంటే దయ్యం బోద్ది, తల కింద పెట్టుకుంటే పోదు. వాక్యం గుండెల్లో ఉంటే పోద్ది, వాక్యం మాట్లాడితే పోద్ది దయ్యం. కాబట్టి ప్రియమైన దైవజనంగమా గమనించండి, మనము భర్తకు భార్యే కావచ్చు, భార్యకు భర్తే కావచ్చు, భార్య భర్తలు కూడి పిల్లలకే కావచ్చు, ఏం నేర్పించాలి? వాక్యం నేర్పించాలి. వాక్యములో ఏముంటుంది? క్షమించే మనసు ఉంటుంది. వాక్యములో ఏముంటుంది? ప్రేమించే మనసు ఉంటుంది. వాక్యములో ఏముంటుంది? తగ్గించుకొని బ్రతికే బ్రతుకుంటుంది. వాక్యములో ఏముంటుంది? మరణము తర్వాత పరలోకం ఉందనే విషయం తెలుస్తుంది. వాక్యంలో ఏముంటుంది? నువ్వు మరణించిన తర్వాత నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకోవాలి, లేకపోతే తల్లినైనా దూషించు వాని దీపము ఏ చీకటిలో? కారు చీకటిలో ఆరిపోతుంది అనే సంగతి వానికి తెలుస్తుంది. ఈరోజు కుటుంబాలుగా తల్లి తండ్రి పిల్లలకు నేర్పించవలసిన వాక్యము నేర్పించక నువ్వు వృద్ధురాలు అయిపోయిన తర్వాత వారు లెక్కచిన పక్షిగా ఏరోప్లేన్లో ఎక్కి దేశానికి ఒకడు వెళ్ళిపోతే అనాథ ఆశ్రయంలో నీ ఉంటూ గజగజ వణుకుతూ ఇలా వదిలిపోయి అలా చెప్పే ముందు దేవుని వాక్యం నేర్పు. వాడు వాక్యం చదువుతూ పోతే సామెత గ్రంథం వస్తుంది. ఆ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని? నీ తల్లినైనను తండ్రినైనను నువ్వు దూషిస్తే బిడ్డ జాగ్రత్త, నీ దీపము కారు చీకట్లో ఆరిపోద్ది. నీవు కొలితిన కొలితే నీకు కొలవబడునే మాటలు కనబడతాయి. నీ వృద్ధాపం సేఫ్టీ ఉండాలి అంటే కనీసం అప్పుడప్పుడు అంటాడు మాకెన్ని, డాడీ నేను పెద్దోని కానీ సంగతి చెప్తాను. ఎందుకు? తప్పు చేయొద్దురా అని అంటే, ఖండిస్తే బుద్ధి చెప్తాయి. నేను పెద్దోని నీకు అన్నం పెట్టాను అంటాడు. కానీ ఆ ఖండించడమే, ఆ బుద్ధి చెప్పడమే, ఆ వాక్యం చెప్పడమే ఒకానొక రోజు ఖచ్చితంగా నిలబడి చెప్తాడు, మా డాడీ నన్ను ఖండిస్తే నేను ఇలా అనేవాడిని, నాకు బుద్ధి చెప్తే ఇలా అనేవాడిని, కానీ ఆ మాటలే ఈరోజు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి ప్రేమైన వాళ్ళ కుటుంబానికి ఏం నేర్పాలి? వాక్యం నేర్పాలి. తిట్టాడు తిట్టు, గిచ్చింది గిచ్చు, కొట్టాడు కొట్టు, వద్దు. వాక్యం నేర్పాలి. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం బాగు చేస్తుంది. వాక్యము నీ వృద్ధాపములో నీ కొడుకు నీ కూతురు నిన్ను చూసుకునేలా చేస్తుంది. కనుక దయచేసి ప్లీజ్ వాక్యం మాట్లాడండి. మీ సెల్ ఫోన్లలో వాక్యం మోగాలి, మీ టీవీలలో వాక్యం మోగాలి, మీ నోళ్ళల్లో వాక్యం మోగాలి, మీ కలుపుతున్న గరిటెలో కూడా ఒక వాయిస్ రావాలి, వాక్యముతో కూడిన వాయిస్ రావాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను కుటుంబాలలో గురించి చెప్తున్నాడు దేవుడు. ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, నేర్చుకుందాం. వాక్యం నేర్పాలి. చెప్తారా? ఒకటేంటమ్మా, కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే ఎందులో నమ్మకంగా ఉండాలి? మార్గంలో నడిపించే విషయంలో నమ్మకంగా ఉండాలి, భయాన్ని నేర్పించే విషయంలో నమ్మకంగా ఉండాలి, వాక్యం నేర్పించే విషయంలో నమ్మకంగా ఉండాలి. చివరి మాట నేను చెప్తాను, ముగిస్తాను. కుటుంబాన్ని రక్షించే విషయంలో నమ్మకంగా ఉండాలి. కుటుంబాన్ని రక్షించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆల్రెడీ నా కుటుంబం రక్షణలో ఉందన్నా అంటే రక్షణలో నుండి నీ కుటుంబం తొలగిపోకుండా ఉండే విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. గమనించాలి ప్రియమైన వాళ్ళరా, కుటుంబాన్ని రక్షించే విషయంలో నమ్మకంగా నువ్వు పనిచేయాలి. నేను దేశములో నా దగ్గర నివసించడానికి నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాను.
మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 4:2 గృహ నిర్వాహక విషయంలో నమ్మకంగా ఉండడం అవశ్యము. గృహం అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో ఏముంటుంది? దేవుని సొత్తు ఉంటుంది. ఏది దేవుని సొత్తు? ఒకటి నీ వ్యక్తిగత జీవితము, రెండవది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. ఆ కుటుంబంలోనే కుటుంబ విషయంలో జాగ్రత్త ఉండాలి, నమ్మకంగా ఉండాలి అనడానికి 4వ పాయింటే కుటుంబాన్ని రక్షణలో నడిపించాలి. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం నోహావు గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంట వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. సరిపోద్దమ్మా. ఏం చేశాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మాట్లాడితే ఏం చేశాడు? హెచ్చరింపబడ్డాడు. దేవుడు సేవకుడు మాట్లాడితే, వాక్యం మాట్లాడితే మనం ఏం చేయాలి? హెచ్చరింపబడాలి. మాట్లాడితే కోపానికి రావద్దు. ఇది నా కొరకు, నా కోసం అని గమనించాలి. హెచ్చరించబడేది కుటుంబ రక్షణ కొరకు ఏం చేశాడు? ఓడ సిద్ధపరిచాడు. ఓడ సిద్ధపరిచి ఏం జరిగింది చూడండి. ఆదికాండము 7:7 చదవండి ఒకసారి. ఆదికాండం చివరి వచ్చిన 7:7. అప్పుడు నోహావు అతనితో కూడా అతని కుమారుడు, అతని భార్యయు, అతని కోడలును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. కుటుంబాన్ని రక్షించే విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రేమైనటువంటి దైవజనంగమా, తుఫాన్ అంటే తెలియదు. నోహావు భార్య కావచ్చు, సతిమణి గారి కావచ్చు, నోహావు కొడుకులకు కోడలకు తుఫాన్ అంటే తెలియదు. జలప్రలయం అంటే తెలియదు. అప్పటి వరకు భూమిపైన వర్షం పడలేదు. ఇప్పుడు మనం ఏమంటారంటే, అన్న చిన్ననాటి నుంచి పిల్లలకు చెప్పాలన్నా నరకం ఉందని వాళ్ళకు చెప్పాలన్నా, చనిపోయిన తర్వాత పరలోకం ఉందని చెప్పాలంటే తెగించి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న అసలు వాళ్ళు నరకం చూస్తే కదన్నా వాళ్ళు నమ్మేది, వాళ్ళు పరలోకం చూస్తే కదన్నా వాళ్ళు నమ్మి దేవునిలో అడుగు పెట్టేది అంటే, మరి నోహావు గారు చెప్పాడు కదా, ఒరే ఇంకా 40 రోజుల తర్వాత వర్షం రాబోతుంది, నీళ్లు నిండబోతున్నాయి, నీళ్ళలో మనుషులందరూ మునిగిపోతున్నారు, అయితే దేవుడు మన రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచండి అని చెప్పాడు కదా దేవుడు. అయితే వారు ప్రశ్న వేశారా? వేయలేదు. విషయం ఏంటి అంటే, నమ్మకమైనటువంటి వాడు నోహావు. మా డాడీ ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుద్ది, మా డాడీ అబద్ధం ఆడనే ఆడదు. పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, నా భార్య అబద్ధం ఆడు అనేటువంటి ముద్ర నీకు పడాలి. నా భర్త అబద్ధం ఆడడు అనే విషయాన్ని ముద్ర ఉండాలి. నా పిల్లలు, నా తల్లిదండ్రులు అబద్ధం ఆడరు అనేటువంటి ముద్ర నీకు ఉండాలి. ఒకవేళ అబద్ధం ఆడవలసి వచ్చింది అని అంటే అందులో న్యాయం ఉండాలి. హల్లెలూయా. ఆ న్యాయం నీ కనబడడం కాదు, ఎదుటి వ్యక్తి కనబడాలి న్యాయం. అహో అందుకు చెప్పలేదా అని న్యాయం కనబడాలి. సమర్థించుకోకూడదు. నేను కరెక్టు, నాది సరి, నాదో తప్పులే. వద్దది. కుటుంబానికి ఏమి ప్రేమైన వాళ్ళకి కలిగినట్టే కుటుంబ రక్షణ విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రేమైన వాళ్ళ కుటుంబాన్ని రక్షించే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సొత్తు చెల్లి, అక్క, తమ్ముడు అన్న, నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా ఏమైనా అంటే ప్రేమైన వాళ్ళ అంతెందుకు అత్తమామ ఏమైనా అంటే చాలు లేస్తుంది, నా భర్తను ఏమంటావు అని. మంచిది, కానీ పైన దేవుడు ఉన్నాడు. నీ భర్త నా సొత్తు, నీ భార్య నా సొత్తు, నీ పిల్లలు నా సొత్తు. అయితే రక్షణ సంగతి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సీరియళ్ళలో సంగతి గంటలు ముచ్చట పెడుతున్నావే, పండుగలలో జరిగే సంగతులను గంటలు ముచ్చట పెడుతున్నావే. రక్షణ గురించిన సంగతి ఏంటి? నోహావు గారి 3 కుమారులు, 3 కోడన్లు, భార్య, నోహావు గారు 8 మంది ఓడలో అడుగుపెట్టారు. జలప్రలయం నుండి తప్పించుకున్నారు. ప్రేమైన వాళ్ళ రక్షణ ఓడ రక్షణకు సాదృశ్యము. నా సహోదరి, నా సహోదరుడా, రక్షణ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. రక్షణ వారి కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబంలో కన్నీళ్లు పెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రేమైన వాళ్ళ 2 విషయాలలో ఒకదాంట్లో 5 సంగతులు చెప్పాడు. కుటుంబం విషయంలో 4 సంగతులు చెప్పాడు. నేను తూగిగా చెప్పిస్తాను. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడంట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఆయన అలాంటి వాడు కానే కాడంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో గృహ నిర్వాహక విషయంలో ఆ నమ్మకత్వం అవశ్యం అన్నాడు. నమ్మకంగా దేవుడు ఇచ్చినటువంటి సొత్తు ఏది అంటే 4 మనము రాసుకున్నాం. వ్యక్తిగత జీవితము, నీ కుటుంబము, సమయము, ధనము కావచ్చు, సంపాదన కావచ్చు. ఈ 4 దేవుడి సొత్తు. అయితే ఈ 4 గురించి ఒకరోజు మనం లెక్క అడుగుతాడు దేవుడు. ఒకవేళ లెక్క అడుగుతాడు, ఆ లెక్క అడగమంటే ఏంటి అంటే,
నేను త్రాసులో పెట్టి చూడగా నీవు తక్కువ కడితివి అనకూడదు. అంటే ఒకటి, మనము వ్యక్తిగత జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలనడానికి మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ మీరు ఇంటికి వెళ్తారు, చదువుకుంటారు, దాని ప్రకారం బ్రతుకుతారని. పరిశుద్ధత విషయంలో వ్యక్తిగత జీవితానికి వస్తే పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. అందులో యోసేపు గారిని చూసాం. భోజన విషయంలో నమ్మకంగా ఉండాలి, దానియేలు గారిని చూసాం. పరీక్ష విషయంలో నమ్మకంగా ఉండాలి, యోబు గారిని చూసాం. నీతి నిజాయితీ విషయంలో నమ్మకంగా ఉండాలి, సమూయేలు గారిని చూసాం. విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు నేను కొంచెమైతే మరణించబోతున్నాను, కానీ నా విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు జీవకిరీటం ఉంచబడ్డదన్నాడు. విశ్వాస విషయంలో నమ్మకంగా ఉండాలి, పౌలు గారిని చూసాం. రెండో విషయానికి వస్తే కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి కుటుంబం విషయంలో అంటే, ప్రియమైన వాళ్ళ దేవుని మార్గములో కుటుంబాన్ని నడిపించే విషయంలో నమ్మకంగా ఉండాలి. యోషువ గారు నడిపించగలిగాడు, నువ్వు నడిపిస్తున్నావా? ప్రశ్న. రెండవదమ్మా, కుటుంబానికి దేవుని భయాన్ని నేర్పించాలి. బైబిల్ లేని కొర్నేలు గారు, పిల్లలకు భయం ఉంది, భార్యకు భయం ఉంది, తనకు భయం ఉంది, మరి నా పరిస్థితి ఏంటి? మూడవది, దేవుని వాక్యాన్ని బోధించాలి. అబ్రహాం గారు బోధించగలిగారు ఆనాటి కాలంలోనే. ఈరోజు నేను ఏం బోధిస్తున్నా? కుటుంబాన్ని రక్షించే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీ కొడుకు సంగతి ఏంటి, నీ కూతురు సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, నీ భర్త సంగతి ఆల్రెడీ రక్షణలో ఉంటే వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అడుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. ఓ ఓ ఓ నరుడా, నీవు నమ్మకస్తుడవేనని చెప్పి ప్రశ్న వేసి ఎన్ని సంగతులు మాట్లాడారు. ఈ యొక్క వాక్యాన్ని గుండెలో భద్రపరుచుకొని మనమందరం కూడా వాక్యానుసారంగా